ఈరోజు నిన్న సాక్షిలో నారా లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్పి వరుస కథనాలు ప్రచురిస్తున్నారు. కాకపోతే వాళ్ళు రాజీనామా చేయమన్నారని చెప్పడం మానేసి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. కానీ రాష్ట్రంలో ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఒక్క అభ్యర్థి కూడా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఒక్క అభ్యర్థి కూడా నారా లోకేష్ రాజీనామా ఎక్కడా అడగల. కాకపోతే పాపం సాక్షి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కేంద్రంలో విద్యాశాఖ మంత్రి నీట్ లీక్ పేపర్కి కారణంగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక్కడ డిఎస్సి పేపర్ లీక్ జరిగింది కదా, మీరెందుకు చేయరు అంటున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ కేంద్రంలో నీట్ పేపర్ లీక్ జరిగింది అని చెప్పి ప్రభుత్వమే ఒప్పుకుంది, దాని మీద కేసులు నమోదు చేశారు, అరెస్టులు జరిగాయి, కోర్టు అగ్రీ చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పేపర్ లీక్ జరిగింది అనడానికి ఏ ఒక్క చిన్న ఆధారమైనా ఉందా? కోర్టులకు అనేక మంది అభ్యర్థులు వెళితే ఎక్కడైనా సరే డిఎస్సి పేపర్ లీక్ అయిందని కోర్టు అభిప్రాయపడిందా? వారికి అన్యాయం జరిగిందని అనేక మంది కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి. బట్ ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వానికి యాంటీగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వలేదే. ప్రభుత్వ వాదనతో ప్రతి దాంట్లోనూ కోర్టు ఏకీభవించిందే, అన్ని ఆధారాలను కళ్ళ ముందు పెట్టారే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది డిఎస్సి అభ్యర్థులతో రాజకీయం చేసే ప్రయత్నం చేసినా గానీ అధికారులు పూర్తి స్థాయి వివరాలను బయట పెట్టారు. ఏ అభ్యర్థికి ఎందుకు పోస్ట్ రాలేదు, ఆ ప్లేస్ లో ఎవరికి పోస్ట్ వచ్చింది అనేది క్లియర్ గా ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు. నిజంగా వీళ్ళు చేసింది తప్పు అయితే దాన్ని పట్టుకుని కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టులో లబ్ధి పొందొచ్చు. కానీ రాలేదే. మరి ఎందుకు నారా లోకేష్ మీద అంటే రాష్ట్రంలో ఇష్యూని డైవర్ట్ చేయటం, రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను డైవర్ట్ చేయాలి. అందుకోసం ఎంచుకున్నదే ఇప్పుడు నారా లోకేష్ రాజీనామా. ఒకవేళ నిజంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తే దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎందుకంటే వైసీపీ హయాంలో మూల్యాంకన చేసినటువంటి గ్రూప్ 1 ప్రశ్న పత్రాలలో అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయి అని స్వయంగా హైకోర్టే అభిప్రాయపడి ఒక సిట్ను ఏర్పాటు చేయటమే కాకుండా ఆ గ్రూప్ 1కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరినీ కూడా అప్రాధాన్యత పోస్టులకు తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో గ్రూప్ 1లో మొదట డిజిటల్ మూల్యాంకన చేసి 326 మంది సెలెక్ట్ అయినట్టుగా ఒక లిస్ట్ ఇస్తే తర్వాత కోర్టుకు వెళ్ళారు, ఇది డిజిటల్ మూల్యాంకన తప్పు, గ్రూప్ 1 పేపర్లో ఖచ్చితంగా మాన్యువల్ మూల్యాంకనే చేయాలి అని చెప్పి. ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో ఉంటుంది. ఆడ క్వశ్చన్ ఇస్తారు, దీనికి 2-3 పేరాల ఆన్సర్ రాస్తారు వీళ్ళు. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాన్యువల్లోనే దిద్దాలి అని కోర్టుకు వెళితే కోర్టు ఏం చెప్పిందంటే డిజిటల్ కాదు మాన్యువల్లో దిద్దాలి అని చెప్పింది. చెబితే ఏం చేశారు, 326 మందిలో 208 మంది అనర్హత పొందారు. 61% మంది మాన్యువల్ మూల్యాంకనంలో డిజిటల్ మూల్యాంకనంలో చేసిన వాళ్ళు అనర్హులు అని తేల్చారు. ఇప్పుడు రెండింటికి మాన్యువల్ మూల్యాంకనకి డిజిటల్ మూల్యాంకనకి ఒక 5 నుంచి 10% వ్యత్యాసం వస్తే అది రీజనబుల్ అనుకోవచ్చు. కానీ 61% వ్యత్యాసం వచ్చిందంటే అవకతవకలు జరిగాయా లేదా? కోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. ఇదేంటి డిజిటల్ మూల్యాంకనకి మాన్యువల్ మూల్యాంకనకి 61% వ్యత్యాసమా? దాదాపు 208 మంది అనర్హులయ్యారా మాన్యువల్ మూల్యాంకనంలో? ఒకవేళ నిజంగా డిజిటల్ మూల్యాంకన పరిగణలో తీసుకుని మీరు ఉద్యోగాలు ఇచ్చేస్తే వాళ్ళందరూ అనర్హులందరికీ ఉద్యోగం వచ్చినట్టే కదా. అంటే దీని వెనక ఏదో జరిగింది అని కోర్టు కూడా అభిప్రాయపడి కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. మొదట కోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏమైంది, అవకతవకలు జరిగాయి అనటానికి పలు కారణాలు కనపడుతున్నాయి అని నివేదిక వస్తే వెంటనే కోర్టు ఏం చేసింది, దీని మీద సిట్ ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలని, రాష్ట్రం వెలుపల ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ సహాయం తీసుకోవాలంటే మన ఏపీలో కాకుండా మన బయట రాష్ట్రంలోని ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ సహాయం తీసుకుని పేపర్లు అంటే చేతి రాతను క్షుణ్ణంగా పరిశీలించాలి, బార్కోడ్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడాలి, దిద్దివేతలు కొట్టివేతలు ఏమైనా ఉన్నాయా లాంటివన్నీ కూడా పరిశీలించాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరి మీ హయాంలో అవకతవకలు గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని చెప్పి స్వయంగా కోర్టే అగ్రీ అయితే మీరు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడా? అసలు అవకతవకలు ఎందుకు జరిగాయి కూడా నేను చూపిస్తా. ముందు సాక్షిలో వచ్చిన వార్త ఏంటో ఒకసారి చూద్దాం. ఇది సాక్షిలో వచ్చిన వార్త. లోకేష్ మీరు రాజీనామా చేయరా, డిఎస్సి స్కామ్ కు మీరు బాధ్యత వహించాల్సిందే. ఎక్కడ జరిగింది స్కాము ఎక్కడ జరిగింది, ఇదిగో స్కాము అని గన ఆధారాలతో నిరూపిస్తే లేదా కోర్టు గన స్కామ్ జరిగిందని భావిస్తే ఎస్ లోకేష్ రాజీనామా చేయమని అడగటానికి అర్హత ఉంది. 250 కేసులు డిఎస్సి మీద వేస్తే ప్రతి కేసును కోర్టు కొట్టివేస్తే ఈరోజు వాళ్ళకి దాదాపుగా 16,300 మంది ఉద్యోగాల్లో చేరితే వాళ్ళ కుటుంబాల్లో ఆనందం నిండితే మీరు డిఎస్సి స్కామ్ జరిగిందని ఎలా అంటారు? ఎవరికైనా ఒకళ్ళిద్దరు అభ్యర్థికి అన్యాయం జరిగిందంటే అది అగ్రి. ఒకవేళ జరిగింది అంటే ఎస్ వాళ్ళ తరపున మీరు కోర్టుకు వెళ్ళండి. ఒక 5 మందికో 10 మందికో అన్యాయం జరిగింది, ఎస్ వాళ్ళ తరపున మీరు కోర్టుకు వెళ్ళి వీళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి పోస్టింగ్ రావాలని అడగండి. కానీ ఉద్యోగం పొందిన వాళ్ళందరూ కూడా దొడ్డిదారిన స్కామ్ రూపంలో ఉద్యోగం పొందారు అంటే వాళ్ళని అవమానించటమే.
ఈ రోజు 16,300 మంది ఎవరైతే కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించారో వాళ్ళని అవమానించడం అవుతుంది. మీరు స్కామ్ అన్నారు కదా, ఎక్కడ స్కామ్? నీట్ స్కామ్ జరిగిందంటే గవర్నమెంట్ అగ్రీ చేసింది, దాని మీద కేసు నమోదు చేసి అరెస్టులు చేసింది. ఇక్కడ డిఎస్సిలో స్కామ్ జరిగింది అనడానికి ఏంటి ఆధారం? వీళ్ళు పెట్టే ఆధారాలు ఏంటి ఒకసారి చూడండి. ఇక్కడ సూటిగా నిలదీస్తున్న నిరుద్యోగ యువత అంట, ఎంటైర్ రాష్ట్రం మొత్తం మీద ఏ ఒక్క యువత అయినా సరే ఒక్కరు నారా లోకేష్ రాజీనామా చేయాలి అని అన్నారా? డిఎస్సి స్కామ్ జరిగింది, నారా లోకేష్ రాజీనామా చేయాలని ఏ ఒక్కరైనా అన్నారా? అనలేదు కదా. అంటే ఎవరు అంటున్నారు? సాక్షి అంటుంది, వైసీపీ నాయకులు అంటున్నారు. వైసీపీ ఎవరో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రఘురాము ఆయన ఒకడు, అలాగే జక్కంపూడి ఆయన ఒకడు పాపం లోకేష్ రాజీనామా చేయాలి, లోకేష్ రాజీనామా చేయాలని వాళ్ళ సోషల్ మీడియాలో చూశాను తప్ప ఏ నిరుద్యోగ యువత కూడా లేదా ఏ ఉద్యోగం పొందిన వ్యక్తి కూడా స్కామ్ జరిగిందని చెప్పలా. సో వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. స్పోర్ట్స్ అభ్యర్థుల నియమాలకు తప్పనిసరిగా అర్హత పరీక్ష ఉండాలని 2012లో జారీ చేసిన జీవోని ఇక్కడ చూపించారు. కానీ మొన్న జరిగిన డిఎస్సి నోటిఫికేషన్ కు అర్హత పరీక్ష ఎత్తివేస్తూ జీవో నెంబర్లో జారీ అని చెప్పి ఇచ్చారు. అంటే వీళ్ళు అనేది ఏంటంటే స్పోర్ట్స్ కోటాకి ఎందుకు ఎగ్జామ్ పెట్టలేదు అని వీళ్ళు అనేది. స్పోర్ట్స్ కోటా అనేది మెరిట్ ప్రకారం తీసుకునే ఒక క్రీడకు సంబంధించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సైనా నెహ్వాల్కో సానియా మిర్జాకో లేకపోతే వీళ్ళందరికీ కొన్ని పదవులు ఇచ్చారు. పివి సింధుకి డిప్యూటీ కలెక్టర్ పదవి ఇచ్చారు. ఎగ్జామ్ పెట్టి ఇచ్చారా, స్పోర్ట్స్ మెరిట్ మీద ఇచ్చారా? ఎగ్జామ్ పెట్టి ఇచ్చారా, స్పోర్ట్స్ మెరిట్ మీద ఇచ్చారా? స్పోర్ట్స్ మెరిట్ మీదే కదా. యాజ్ ఇట్ ఈజ్గా ఇతర క్రీడాకారులు కూడా స్పోర్ట్స్ మెరిట్ మీదే ఆ ఉద్యోగం పొందాలి. వాళ్ళకి 3% రిజర్వేషన్, గతంలో 0.25 ఉండేది, దాన్ని చంద్రబాబు గారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2% చేశారు, తర్వాత ఇప్పుడు దాన్ని 3%కి మార్చారు. సో ఇప్పుడు స్పోర్ట్స్ రిజర్వేషన్ 3% ఉంది. అంటే ప్రతి 100 పోస్టుల్లో 3 పోస్టులు క్రీడాకారులకు చెందిన పోస్టులే. సో ఆ క్రీడాకారుల పోస్టులను ఎలా భర్తీ చేస్తారు? నోటిఫికేషన్ లో ఇచ్చారు. స్పోర్ట్స్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు. ఎగ్జామ్ తో పని లేదు, ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎగ్జామ్ రాసి అందరిలాగా మార్కులు తెచ్చుకుంటే ఇంకా వాళ్ళ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉపయోగం ఏంటి? స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉపయోగం ఏంటి? వాళ్ళకి 3% రిజర్వేషన్ ఉపయోగం ఏంటి? సో కాబట్టి అది జీవో ముందే ఇచ్చారు. సో ఇది లీగల్ గా జరిగింది, ఇందులో ఇల్లీగల్ ఏమీ జరగలా. స్పోర్ట్స్ మెరిట్ ప్రకారమే మేము పోస్టులు భర్తీ చేస్తామని జీవో ఇచ్చారు. ఎస్, అదే జీవో. దీనికి ఎందుకు రాద్ధాంతం చేశారు? దుర్గయ్య అనే వ్యక్తికి పోస్ట్ రాలేదన్నారు. ఏమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? దుర్గయ్య అనే వ్యక్తి మెడల్ వచ్చిందని పెడితే వీళ్ళు రాలేదని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారంటే అదే దుర్గయ్య కోర్టులో ఏం చెప్పాడు? నేను సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు పొరపాటాను, నేషనల్ గేమ్స్ మెడల్ బదులు నేషనల్ ఛాంపియన్షిప్ నేను అప్లోడ్ చేశాను, పొరపాటు నాదే. కానీ నా దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ ఉన్న నేపథ్యంలో నన్ను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి అంటే ప్రభుత్వం తరపున వాదన ఏంటి? ఆ వ్యక్తి మేము రికార్డ్స్ మేము జీవోలోనే పెట్టాము, మీరు ఏ సర్టిఫికేట్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారో ఆ సర్టిఫికేటే వ్యాలిడ్ అని మేము జీవోలో పెట్టాము. సో ఆయన పెట్టిన సర్టిఫికేట్ ప్రకారం అతనికి ఉద్యోగం రాదు, అంతకంటే ముందు వాళ్ళకు ఉద్యోగాలు మేము ఇచ్చేసాము అని రాష్ట్ర ప్రభుత్వం చెబితే అగ్రీ చేసింది కోర్టు. దుర్గయ్యకి స్పోర్ట్స్ కోటాలో ఎందుకు ఉద్యోగం రాలేదంటే ఎస్, ఆ వ్యక్తి ఎలిజిబుల్లే. ఎప్పుడు ఎలిజిబుల్? అతనికి నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ ఉన్న సంగతి అప్లోడ్ చేస్తుంటే అప్పుడు ఎలిజిబుల్ అవుతాడు. సో దాన్ని మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు ఏ ఒక్క దాంట్లోనూ ఆధారాలు. సో ఇది వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇది కేవలం సాక్షిలో వచ్చేది మాత్రం, ఇంకెక్కడ రాదు. నేను జగన్మోహన్ రెడ్డి అయ్యాము ఒకసారి చూపిస్తా చూడండి. ఇది చూడండి. గ్రూప్ 1 మూల్యాంకనాలో అక్రమాలు, దీని వెనక రాజకీయ పెద్దల హస్తం ఉందని అభ్యర్థుల వాదన. బురద చల్లడం సరికాదన్న ఏపీపీఎస్సీ, కానీ ఇంటర్వ్యూలపై తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు ఆదేశం. అంటే అవకతవకలు జరిగాయని హైకోర్టుకు కూడా నమ్మకం ఉండి ఆ రోజు ఇంటర్వ్యూలు జరపాలా వద్దా అనేది మేము ఆదేశాలు ఇస్తామని చెప్పింది. బట్ తర్వాత 4 వారాల పాటు ఆ ఇంటర్వ్యూలు మొత్తాన్ని కూడా ఆపేయాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ ఏపీపీఎస్ అంటే పూర్తిగా విద్యావంతులతో నిండి ఉండాల్సినటువంటి సంస్థ, రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి సంస్థ. కానీ వైసీపీ ఏం చేసింది ఒకసారి చూడండి. వైసీపీ ఏం చేసింది? రాజకీయ కమిషన్గా మార్చింది. ఇది ఇప్పుడు కాదు, 2022 జూన్ 6న వచ్చినటువంటి వార్త. ఇది ఎలా మార్చింది? రాజకీయ కమిషన్గా మార్చింది. ఉద్యోగ నియామకాల్లో ఏపీపీఎస్సీ ఫెయిల్, యూపీఎస్సీతో పోల్చితే తీసికట్టు, అన్ని విషయాల్లో వైరుధ్యమే, కొలువులు నింపే వరకు కూడా అనుమానమేనని చెప్పి ఆ రోజే గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి ఈ రోజు కోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఆ రోజే వార్తలు వచ్చాయి. ఆ రోజే రాజకీయ కారణాలతో వీళ్ళ వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని, వైసీపీ పార్టీ నాయకులకు చెందిన వాళ్ళని ఏపీపీఎస్సీ సభ్యులుగా నియమించడం, వైసీపీకి అనుకూలంగా మా ఉండే వ్యక్తిని ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించడం, గౌతమ్ సవాంగ్ నియమించారు. ఆ తర్వాత జరిగినటువంటి వ్యవహారాలు. సో వైసీపీ హయాంలో ఇది రాజకీయ కమిషన్, ఏపీపీఎస్సీ కమిషన్ కాదు. ఇది వైసీపీలో చేసినటువంటి చేష్టలు. వీళ్ళు ఈరోజు అత్యంత సమర్థవంతంగా నిర్వహించినటువంటి డిఎస్సి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అప్పట్లో గ్రూప్ 1 అవకతవకల గురించి జాతీయ స్థాయిలో కూడా వార్తలు వచ్చాయి. మీకు తెలియని విషయం ఏంటంటే చంద్రబాబు గారు ఆ రోజుల్లోనే 2022లోనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
గ్రూప్ 1లో విచారణ జరిపించాలి, గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు చేస్తున్నటువంటి ఆందోళనల్లో కొంత నిజం కనపడుతుంది అని చెప్పి చంద్రబాబు గారు ఆ రోజే లేఖ రాశారు. ఇది జాతీయ మీడియాలో వచ్చినటువంటి వార్త, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి భాగవతం గురించి. ఇది చంద్రబాబు గారు అప్పట్లోనే డిమాండ్ చేశారు, ఇప్పుడు కాదు. ఇది కూడా జూన్ 14న వచ్చినటువంటి వార్త. అస్మదీయులను ఎంపిక చేసేందుకే అక్రమాలు, గ్రూప్ 1 మెయిన్స్లో అడుగడుగున అవకతవకలు, ఏపీపీఎస్సీ కార్యదర్శి సభ్యులు సూత్రధారులు, తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపణ, సమగ్ర విచారణ జరపాలని అప్పటి ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి రాసినటువంటి లేఖ. సో ఆ రోజు వచ్చినటువంటి వార్త ఇది. అంటే ఆ రోజే అవకతవకలు జరిగాయని చెప్పి ఆ రోజే డిమాండ్ చేశారు. దీని మీద హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది, అది కూడా చూపిస్తా. అప్పట్లో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారుల తీరు మీద. ఎందుకంటే ఇక్కడ చూడండి, కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా, జైలుకి వెళ్తారా, మీరు పాటించకపోతే కింది స్థాయి అధికారులను గౌరవిస్తారు, అలాంటప్పుడు కోర్టులు మూసేస్తే సరిగదా అని చెప్పి సిఎస్ విజయానందపై అప్పట్లో చేసింది. విషయం ఏంటంటే, ఎవరైతే ఈ గ్రూప్ 1కు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ అప్రాధాన్యత పోస్టులకు తరలించి దీని మీద సిట్ విచారణ జరిపించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఈ గ్రూప్ 1 సెలెక్ట్ అయిన ఉద్యోగుల్ని అప్రాధాన్యత పోస్టులకు తరలించడంలో లేట్ అయింది. అంటే కోర్టు నెక్స్ట్ విచారణ నాటికి వాళ్ళను తరలించకపోతే కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. అంటే ఎంత స్ట్రిక్ట్గా కోర్టు వ్యవహరిస్తుంది గ్రూప్ 1 మీద అనేది దీన్ని బట్టి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, వైకాపా హయాంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ప్రధాన పరీక్ష మూల్యాంకనంలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిట్ వేయాలని హైకోర్టు ఈ నెల 11న ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తును ప్రభావితం చేసే ఆస్కారం ఉన్నందున గ్రూప్ 1కు ఎంపికైన ఉద్యోగాలు చేస్తున్న వారందరినీ కూడా అప్రాధాన్యత పోస్టులకు తక్షణమే బదిలీ చేయాలని సూచించింది. ఆ ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను వివరాలతో కూడిన ఆ నివేదికను వారం రోజుల్లో రిజిస్టర్ జ్యుడిషియల్ ముందు ఉంచాలని చెప్పి ఆదేశించింది. అయితే నివేదిక సమర్పించడానికి లేట్ అయింది. గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళందరినీ అప్రాధాన్యత పోస్టులకు తరలించి గవర్నమెంట్కి నివేదిక ఇవ్వటానికి లేట్ అయింది, కోర్టుకు నివేదిక. సో దాని మీద చేసినటువంటి వ్యాఖ్య. సో అంటే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ మీద జరిగినటువంటి అవకతవకల మీద స్వయంగా సిట్ని ఏర్పాటు చేసి ఉద్యోగాలు పొందిన వాళ్ళను కూడా అప్రాధాన్యత పోస్టులకు తరలించారు. మరి వైసీపీ హయాంలో ఈ స్థాయిలో గ్రూప్ 1లో భారీ అవకతవకలు జరిగితే ఏ రోజైనా నోరు మెదిపారా వాళ్ళు? ఈరోజు డిఎస్సి అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. కోర్టుకు వెళితే ఎవరు అగ్రీ చేయలేదు, ఏ అభ్యర్థి కూడా. ఈరోజు గ్రూప్ 1 అవకతవకలు జరిగాయని ఎవరు వెళ్ళారు కోర్టుకి? అభ్యర్థులు వెళ్ళారు. అభ్యర్థులు వెళితే అభ్యర్థుల వాదనతో ఏకీభవించి ఈరోజు సిట్ ఏర్పాటు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా మన కోర్టుకి వెళ్ళాడు కదా, వాళ్ళ నేత పర్వత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ చేత కోర్టులో పిటిషన్ వేయిస్తే దీని మీద సిబిఐ విచారణ జరపాలని కోర్టు ఆషామాషిగా ఉందా, తమాషాగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారని హెచ్చరికలు జారీ చేస్తే కోర్టుకి క్షమాపణ చెప్పి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి ధర్మాసనానికి బహిరంగ క్షమాపణ చెప్పి వాళ్ళ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. అవునా కాదా? మీరు కోర్టుకి వెళ్తే ఏమంది కోర్టు? తమాషాగా ఉందా? మీరు పిటిషన్ కనీసం ఒక ప్రాపర్గా కూడా పిటిషన్ దాఖలు చేయలేదు, మీరు టైం వేస్ట్ చేయాలనుకుంటున్నారని చెప్పి కోర్టు వ్యాఖ్యానిస్తే క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకున్నారు పిటిషన్ని. ఇది కదా మీ చరిత్ర. మరి మీరు ఎలా నారా లోకేష్ని రాజీనామా చేయాలని అడుగుతున్నారు? రాష్ట్రంలో సమర్థవంతంగా నిర్వహించిన ఎగ్జామ్ అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సాక్షిలో లీకు అని రాస్తే లీక్ అయిపోయింది అనుకుంటున్నారు. సాక్షిలో లీకు అని దాని మీద డిబేట్లు పెడితే అది లీక్ అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎంతమంది అభ్యర్థులు వచ్చారు? డిఎస్సి అభ్యర్థులు ఒక 15 మందో 20 మందో వచ్చి ఉంటారు కదా. తీసింది 16,300 పోస్టులు. నీ దగ్గరికి నాకు అన్యాయం జరిగిందని వచ్చింది ఒక 15-20 మంది. నువ్వు ఏ ఒక్కరి తరపునైనా కోర్టుకు వెళ్ళావా? ఫలానా అభ్యర్థికి అన్యాయం జరిగిందని ఏ ఒక్కరి తరపునైనా నువ్వు కోర్టుకు వెళ్ళావా? నీ దగ్గరకు వచ్చి కూర్చున్న వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళి కోర్టు తిరస్కరిస్తే నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు. నువ్వు చెప్పిన దుర్గయ్య ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాలేదన్నావో ఆ వ్యక్తి ఉద్యోగం కోసం కోర్టుకు వెళ్ళాడు, రాలేదు. ఎవరైతే నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వస్తే మీరు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదన్నావో ఆ వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు, కోర్టు కూడా అగ్రీ చేసింది గవర్నమెంట్ వాదనతో. మరి వీళ్ళందరూ కోర్టులో ఆల్రెడీ చతికిలబడి కదా నీ దగ్గరకు వచ్చింది. మరి నువ్వెలా డిఎస్సిలో అవినీతి జరిగిందని చెప్తావే? కేవలం రాష్ట్రంలో ఇష్యూలు డైవర్ట్ చేయడం కోసం వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్ర. నిజంగా అవకతవకలు జరిగితే బాధ్యత వహించాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గ్రూప్ 1 గురించి మాట్లాడాడు ఏ రోజైనా? కోర్టు ఆంక్షలు విధించింది, అవకతవకలు జరిగాయని అనుమానం వ్యక్తం చేసింది, సిట్ ఏర్పాటు చేసి ఫోరెన్సిక్ ల్యాబ్లో విచారణ చేయాలని చెప్పింది. జగన్ నోరు తెరిచాడా? నా హయాంలో జరిగింది ఇది, నేను బాధపడుతున్నానని చెప్పి నేను బాధ్యత వహిస్తానని జగన్ చెప్పాడా? నైతిక బాధ్యత వహిస్తానని చెప్పాడా? అధికారంలో లేకపోవచ్చు, చెప్పాడా? ఏ రోజైనా నోరు మెదిపాడా గ్రూప్ 1 గురించి? మరి ఈ రోజు నారా లోకేష్ని ఎలా అడుగుతారు? సో వైసీపీ విధానాలు చూడండి, వీళ్ళ హయాంలో జరిగినవన్నీ అవకతవకలు. కోర్టు అగ్రీ చేసింది, కోర్టే అగ్రీ చేసింది. అలాంటిది వీళ్ళు ఎవరితో దిద్దిచ్చారు గ్రూప్ 1 పేపర్లు? మన విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. వాచ్మెన్లతోనూ, ఆయాలతోనూ, లేకపోతే పని మనుషులతో దిద్దిచ్చారు గ్రూప్ 1 పేపర్లు. గ్రూప్ 1 పేపర్లు ఎక్కడ దిద్దారు? హాయిలాండ్లో దిద్దారు. హాయిలాండ్కి పేపర్లు ఎందుకు వెళ్ళి అని అడిగితే ఈ రోజుకి సమాధానం లేదు. ఎవరు పంపమన్నారంటే ఈ రోజుకి సమాధానం లేదు. హాయిలాండ్కి పేపర్లు పంపి
వీళ్ళ పని మనుషుల చేత దిద్దిచ్చేసి పేపర్ దిద్దిన తర్వాత దిద్దిన వ్యక్తి పేరు అతని డిజిగ్నేషన్ రాయాలి. వీళ్ళు రాసిన అడ్రస్లు పట్టుకుని వెళ్తే పని మనుషులు ఆయాలు బయటపడ్డారు. నువ్వేం చేస్తావమ్మా అంటే నేను 4 ఏళ్లలో పని చేస్తా. నువ్వేం చేస్తావంటే నేను వెల్డర్గా పనిచేస్తాను. నువ్వేం చేస్తావంటే నేను వాచ్మెన్గా పనిచేస్తా. వాళ్ళ పేర్లు ఉన్నాయి వెనకమాల, వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళు ప్రొఫెసర్లు కాదు, చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళ పేర్లు ఉన్నాయి వెనకమాల. అందుకే సిట్ ఏర్పాటు చేసింది దీని మీద. ఎంత దారుణమో చూడండి. ఈ డిజిటల్ మూల్యాంకనం జరిగినప్పుడు కోర్టు ఏమందంటే ఈ డిజిటల్ మూల్యాంకనం ఎవరు చేశారని కోర్టు అడిగింది. అడిగితే ఆ వివరాలు గోప్యం, దిద్దిన వాళ్ళ పేర్లు మేము చెప్పకూడదు అని చెప్పి కోర్టుకి నివేదించింది ఏపీపీఎస్సీ. సరే, ఓకే, రైట్, బాగుంది. తర్వాత ఏం చేశారు, మాన్యువల్లో దిద్దింది ఎవరైనా అడిగితే వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చేశారు. అదేంటి, డిజిటల్ మూల్యాంకనంలో దిద్దిన వాళ్ళ పేరు సీక్రెట్గా ఉంచడం ఏంటి, మాన్యువల్లో దిద్దిన వాళ్ళ పేర్లు బయట పెట్టడం ఏంటి అంటే డిజిటల్ మూల్యాంకనంలో దిద్దింది వైసీపీ వాళ్ళు, అందుకని వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు బయట పెట్టలేదు. ఇది నేను చెప్తుందో కాదు, కోర్టు అనుమానం అది. అందుకనే సిట్ ఏర్పాటు చేసింది. వీళ్ళ హయాంలో అవినీతులు జరిగితే, వీళ్ళ హయాంలో స్కాములు జరిగితే, వీళ్ళ హయాంలో ఏపీపీఎస్సీని రాజకీయ కమిషన్గా మార్చేస్తే వీళ్ళు ఈరోజు నారా లోకేష్ని రాజీనామా చేయాలని అనటం ఏమాత్రం సిగ్గున్నా కానీ ఈ మాట అడిగేవాళ్ళు కదా. అరే మన హయాంలో జరిగిన గ్రూప్ 1 తలుచుకుంటే భయం వేస్తుందని చెప్పి నోరు మూసుకుని ఉండాల్సిన వీళ్ళు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. కేవలం రాష్ట్రంలో ఇతర అంశాలను డైవర్ట్ చేయడం కోసమే వైసీపీ ఈ టాపిక్ ఎత్తుకుంది.